ఇట్స్ వెన్స్‌డే మార్నింగ్ రొటీన్. దిస్ ఈస్ తిరు. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి కిచెన్‌లోకి వచ్చి కుక్కర్‌లో 1 కప్ రైస్‌ని నానబెట్టుకున్నాను. వెన్స్‌డే రోజు సగ్గుబియ్యం సేమియా పాయసం చేసుకున్నాం. దానికోసం 1 కప్ సగ్గుబియ్యం కూడా వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను. టిఫిన్ కోసం దోస బ్యాటర్ కొంచెమే ఉంది. ఆ దోస బ్యాటర్‌లో కొంచెం రాగి పిండి కలిపి ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. దోస పిండి ఒక్కటి ఉంటే చాలు. ఎన్ని రకాల దోసలైనా వేసుకోవచ్చు. పునుగులు కూడా వేసుకోవచ్చు. పొంగనాలైనా వేసుకోవచ్చు. దోసపిండి పులిసిందే కాబట్టి రాగి పిండి కలిపి పక్కన పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి దోసలు. లంచ్ బాక్స్‌లోకి పాలకూర, ఎగ్ పరోటా వేస్తున్నాను. ఈ కర్రీ పన్నీర్ కర్రీ లాగానే ఉంటుంది సేమ్. కర్రీలోకి 2 ఆనియన్స్, 1 పచ్చిమిర్చి, 1 టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేముంటున్న ఏరియాలో ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ మార్కెట్ జరుగుతుంది. మార్కెట్‌లో ఫ్రెష్‌గా దొరుకుతాయి వెజిటేబుల్స్, ఆకుకూరలన్నీ. అయితే 20 రూపీస్‌వి పాలకూర తెచ్చుకున్నాం. అందులో 3 కట్టలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పసుపు యాడ్ చేసుకుని అవి కూడా వేయించుకున్నాక ఆనియన్స్ కట్ చేసుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని తగినంత సాల్ట్, కారం యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి. అవన్నీ మగ్గించుకున్నాక పాలకూర కట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని ఎగ్స్ని బీట్ చేసుకుని మూత పెట్టుకుని 5 సెకండ్స్ తర్వాత తిప్పుకుంటే ఎగ్ పరోటాలాగా ఉంటుంది. అచ్చం పన్నీర్ కర్రీ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. టిఫిన్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రాగి పిండి కలిపిన దోశ బ్యాటర్ని దోశలాగా వేసుకుని దోసపైకి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ని సన్నగా కట్ చేసుకున్నాను. దోస పైన వేసుకుని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుని 2 వైపులా ఎర్రగా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రాగి పిండి దోశ. చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. అల్లం చట్నీతో సర్వ్ చేసేసాను. నా హస్బెండ్కి, మా నాన్నకి ఇచ్చేసి టిఫిన్, నా హస్బెండ్కి బాక్స్ కూడా పెట్టేసి సగ్గుబియ్యం సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. నానబెట్టుకున్న సగ్గుబియ్యంని కొంచెం వాటర్ పోసుకుని స్టవ్ పై పెట్టుకుని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. వేరే స్టవ్ పైన చిన్న కడాయిలో నెయ్యి పోసుకుని సేమియా కూడా దోరగా వేయించుకుని ఆ సగ్గుబియ్యంలో యాడ్ చేసుకోవాలి. అదే కడాయిలో నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పుని వేయించుకోవాలి. సగ్గుబియ్యంలో యాడ్ చేసుకుని తిప్పుకోవాలి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. బెల్లం కూడా తగినంత యాడ్ చేసుకుని తిప్పుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్గా ఉంటుంది. కాచి చల్లార్చిన పాలని సగ్గుబియ్యంలో యాడ్ చేసుకోవాలి. ఏదో ఒకటే వేడిగా ఉండాలి. 2 వేడిగా ఉంటే పాలు విరిగిపోతాయి. ఇంత చిక్కగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తిప్పుకుని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. నచ్చిందా నా వెన్స్‌డే మినీ వ్లాగ్? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.